కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సూపర్ స్టార్ కృష్ణ నటవారసత్వం నుండి మరొక హీరో పుట్టుకొస్తున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు టాలీవుడ్ టాప్ హీరోగా రాణిస్తూ ఉండగా నెక్స్ట్ ఆయన అన్న కొడుకు వెండితెరకు పరిచయం అవుతున్నాడు. అయితే బాబాయి సెంటిమెంట్ నే అబ్బాయి ఫాలో అవుతున్నాడా? మహేష్ ఫస్ట్ సినిమాకు జై కృష్ణ డెబ్యూ ఫిల్మ్స్ కి ఇన్ని సిమిలారిటీస్ ఉన్నాయా? తొలితరం హీరో లెజెండరీ యాక్టర్ కృష్ణ నటనను వారసత్వంగా తీసుకుని ఆయన పిల్లలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ మహేష్ బాబు తప్ప మరొకరు క్లిక్ కాలేదు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలో మహేష్ ఒకరు. నెక్స్ట్ ఇదే కుటుంబం నుండి మరో హీరో వెండితెరకు ఇంట్రడ్యూస్ కాబోతున్నాడు. అతడి మహేష్ బ్రదర్ రమేష్ కొడుకు జయకృష్ణ శ్రీనివాస మంగాపురంతో ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీనివాస మంగాపురం మూవీని తొలుత జూలై 9న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ పోస్ట్ పోన్ చేసి జూలై 30న రిలీజ్ చేస్తున్నారు. ఈ డేట్ మహేష్ బాబుకు స్పెషల్. ఇదే రోజున 1999లో రాజకుమారుడు అనే మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు మహేష్. మళ్ళీ 27 ఏళ్ల తర్వాత బాబాయిని ఫాలో అవుతూ అబ్బాయి అదే డేట్కు రాబోతున్నాడు. డేట్ ఒక్కటే కాదు, బాబాయ్ అబ్బాయి డెబ్యూ ఫిలిమ్స్కు మరికొన్ని సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. మహేష్ బాబును హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ ఇప్పుడు జయకృష్ణ మూవీని ప్రజెంట్ చేస్తోంది. రాజకుమారుడిలో హీరోయిన్ బాలీవుడ్ నుండి దిగుమతి చేస్తే హీరోయిన్ రాషా తడాని కూడా బీటౌన్ నుండి వస్తున్న అమ్మాయే. అందులోనూ ఫస్ట్ బాలీవుడ్లో ఓ ఫిలిం చేశాక సెకండ్ ఫిలింతో టాలీవుడ్ టచ్ చేసేశారిద్దరు. ఆజాద్తో రాషా అక్కడ పరిచయం కాగా దిల్సేతో ప్రీతి జింటా ఇంట్రడ్యూస్ అయింది. ఆ తర్వాత సెకండ్ ఫిలిం ప్రేమంటే ఇదేరాలో ఇక్కడ డెబ్యూ ఇచ్చింది. ఇవన్నీ కోఇన్సిడెన్స్ అయినప్పటికీ రిలీజ్ డేట్ మాత్రం ఓ సెంటిమెంట్గా తీసుకుంటున్నట్లున్నారు మేకర్స్.